నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ హ్యూమన్ సైకాలజీ. నేను సంజన. మన జీవితంలో ఎక్కడో ఒక చోట మన కోసం పుట్టిన ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉంటారని చాలా మందికి అనిపిస్తుంది. ఆ వ్యక్తినే మనం సోల్మేట్ అని భావిస్తున్నాం. మనకు పూర్తిగా సరిపోయే వ్యక్తి, మనతో ఉండడానికి పుట్టిన వ్యక్తి, మన జీవితాన్ని పూర్తి చేసే వ్యక్తి అన్న భావనలు మనసులో కలుగుతాయి. ఈ భావన చాలా సహజమైంది. ఎందుకంటే మనిషి స్వభావం ప్రకారం ఒంటరిగా ఉండలేడు. అతనికి ఎప్పుడు ఒక అనుబంధం, ఒక దగ్గరతనం కావాలి. చరిత్రలో వెనక్కి వెళ్లి చూస్తే ప్రేమ అనే భావన ఎప్పుడూ ఇదే విధంగా ఉండలేదని తెలుస్తోంది. చాలా కాలం పాటు ప్రేమ అనేది సహజంగా పుట్టే భావన కాదని, దానికి ఒక ప్రత్యేక అర్థం ఉందని, ఒక విధి కూడా ఉందని మనుషులు నమ్ముతూ వచ్చారు. ఈ ఆలోచనకు ప్రాచీన గ్రీకు తత్వవేత్త ప్లేటో చెప్పిన ఒక ప్రసిద్ధ కథ మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ కథ ప్రకారం మొదట్లో మనుషులు ఇప్పట్లాగా కాకుండా 4 చేతులు, 4 కాళ్ళు, 2 ముఖాలతో ఉండేవారని చెప్తారు. వారు చాలా శక్తివంతంగా ఉండడంతో దేవుళ్ల రాజైన జ్యూస్ వారికి భయపడి వారిని 2గా విడగొట్టాడట. అప్పటి నుంచి ప్రతి మనిషి తనలో కోల్పోయిన ఆ అర్ధ భాగాన్ని వెతుక్కుంటూ జీవిస్తున్నాడని ఆ కథ చెప్తుంది. ఈ కథలో నిజం ఎంతుందో తెలియదు, కానీ మనసుకు మాత్రం ఇది ఒక అందమైన అర్థాన్నిస్తోంది. ఎక్కడో ఒక చోట మనల్ని పూర్తి చేసే వ్యక్తి ఉన్నారనే ఆశను ఇది పెంచుతుంది. మధ్య యుగాల్లో ప్రేమను చాలా గొప్పగా, గౌరవప్రదంగా భావించేవారు. ప్రేమ కోసం త్యాగం చేయడం, తన భావాలను బయట పెట్టకుండా జీవించడం వంటి విషయాలను మహోన్నతంగా చెప్పేవారు. ఉదాహరణకు లాన్సెలాట్, గినీవియర్ కథలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. వీటిలో ప్రేమ అనేది కేవలం భావన మాత్రమే కాదు, ఒక త్యాగం, ఒక బాధ, ఒక ఆత్మీయతగా చూపించబడింది. తర్వాత సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో విలియం షేక్స్పియర్ వంటి రచయితలు ప్రేమను కొత్త కోణంలో చూపించారు. వారి కథల్లో ప్రేమికులు ఒకరికొకరు ఎంతో దగ్గరగా ఉన్న పరిస్థితులు, కుటుంబాలు విధి కారణంగా విడిపోతారు. ప్రేమ ఉన్నా కలవలేని పరిస్థితి, అదే వారి కథల సారం. ఇది ప్రేమను మరింత భావోద్వేగపూరితంగా మార్చింది. ఇలా క్రమంగా ప్రేమ భావన మారుతూ వచ్చింది. ఆధునిక కాలంలో సినిమాలు, నవలలు ప్రేమను మరింత అద్భుతంగా చూపించాయి. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాలు ఒకరే మనకు సరిపడే వ్యక్తి అనే భావనను బలంగా ప్రజల్లో నాటాయి. అయితే వాస్తవ జీవితంలో ఇది అత్యంత సులభంగా జరిగే విషయం కాదు. ఇప్పటి సమాజంలో ప్రేమను ఎలా అర్థం చేసుకుంటున్నామంటే అది ఎక్కువగా యూరప్ మధ్యయుగ కథల ప్రభావమే అని వరెన్ స్వామి వంటి మనస్తత్వవేత్తలు చెప్తున్నారు. ఒకరిని జీవితాంతం భాగస్వామిగా ఎంచుకోవాలి అనే ఆలోచన అప్పట్లో వచ్చింది. అంతకు ముందు కాలంలో ప్రేమకు అంత కట్టుబాట్లు ఉండేవి కావు. ప్రేమ సంబంధాలు, వివాహం అన్ని వేరు విషయాలుగా భావించేవారు. పారిశ్రామిక విప్లవం తర్వాత పరిస్థితులు మారాయి. గ్రామాల నుంచి నగరాలకు వలసలు పెరిగాయి. కుటుంబాలు, స్నేహితులు దూరమయ్యారు. దీంతో మనుషులు ఒంటరితనాన్ని ఎక్కువగా అనుభవించడం మొదలుపెట్టారు. ఆ ఒంటరితనాన్ని తగ్గించడానికి ఒక ప్రత్యేక వ్యక్తి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ ఆలోచన ఇప్పటి డేటింగ్ యాప్ ఈ భావనను మరింత వేరే స్థాయికి తీసుకెళ్లాయి. ఇవి మనకు ఎన్నో ఎంపికలు చూపిస్తాయి. ఒక షాపింగ్ మాల్లో ఎన్నో వస్తువులు చూసి ఒకటి ఎంచుకున్నట్లుగా మనుషులు కూడా ఎంపిక చేయడం ప్రారంభమైంది. దీన్నే రిలేషన్షిప్ షాపింగ్ అని కూడా అంటున్నారు. కానీ ఇది చాలా మందికి తృప్తినివ్వడం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఇంకా మంచి వ్యక్తి దొరుకుతాడేమో అన్న ఆలోచన కొనసాగుతూనే ఉంది. అమెరికాలోని కుటుంబ అధ్యయనాల నిపుణుడు జాసన్ క్యారియల్ చెప్పిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, సోల్మేట్ అనే భావన మనకు సులభంగా దొరికే దానిలా అనిపిస్తోంది, కానీ నిజమైన ప్రత్యేకమైన వ్యక్తి అనేది కాలక్రమేణా తెలుస్తుంది అని. ఇద్దరు వ్యక్తులు కలిసి జీవిస్తూ, తగువులు పడుతూ, క్షమాపణలు చెప్పుకుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఏర్పడే బంధమే నిజమైంది. ఈ విషయాన్ని శాస్త్రీయ పరిశోధనలు కూడా మద్దతిస్తున్నాయి. సంబంధాలు ఎలాంటి ప్రయత్నం లేకుండా సరిగ్గా ఉండాలని భావించేవారు చిన్న సమస్యలకే బంధంపై సందేహపడతారు. కానీ ప్రయత్నంతో బంధాన్ని మెరుగుపరుచుకోవచ్చు అని నమ్మేవారు మాత్రం సమస్యలు వచ్చినా విడిపోకుండా ముందుకు సాగుతారు. ఇక్కడ ప్రధాన సమస్య సోల్మేట్ అనే భావనలో లేదు, ప్రేమలో ఎలాంటి కష్టాలు ఉండకూడదనే అంచనాల్లో ఉంది. ఒకసారి సమస్య వస్తే ఇవాళ సరైన వ్యక్తి కాదేమో అని అనుకోవడం బంధాన్ని బలహీనపరుస్తోంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం అనుభవించే ఆకర్షణ అన్నది ఎప్పుడూ నిజమైన ప్రేమ కాకపోవచ్చు. కొన్నిసార్లు అది మన గత అనుభవాల ప్రభావం కావచ్చు, మనసులో ఉన్న పాత గాయాలు, బాధలు, అస్థిరతల వల్ల కూడా ఒక వ్యక్తి పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతాం. దీన్ని సైకాలజీలో ట్రామా బ్రాండ్ అని కూడా అంటారు. ఇది ప్రేమలా అనిపించినా వాస్తవానికి అది ఒక భావోద్వేగ బంధం మాత్రమే. కొన్నిసార్లు ఒక వ్యక్తి ప్రవర్తన కూడా మనల్ని ఎక్కువగా ఆకర్షిస్తోంది. ఒకప్పుడు చాలా ప్రేమగా ఉండడం,
మరోసారి దూరంగా ఉండడం వంటి ప్రవర్తన మనలో అనిశ్చితి కలిగిస్తోంది. ఆ అనిశ్చితి మనల్ని ఇంకా ఎక్కువగా వారి వైపు లాగుతుంది. ఇది ఆరోగ్యకరమైన సంబంధం కాదు. జీవశాస్త్రం కూడా ప్రేమపై ఆసక్తికరమైన విషయాలు చెప్తోంది. మన హార్మోన్లు, శరీరంలో జరిగే రసాయన మార్పులు కూడా మనకు ఎవరు నచ్చుతారనే విషయాన్ని ప్రభావితం చేస్తాయి. అంటే ఈ వ్యక్తి నా కోసమే పుట్టాడు అనే భావనకు పూర్తిగా శాస్త్రీయ ఆధారం లేదని కూడా చెప్పొచ్చు. అయితే నిజమైన ప్రేమ ఎలా ఉంటుందంటే అది పెద్ద పెద్ద అద్భుత క్షణాల్లో ఉండదు. చిన్న చిన్న విషయాల్లో ఉంటుంది. ఒకరికి ఒకరు చూపే శ్రద్ధలో ఉంటుంది. ఉదయం టీ తీసుకురావడం, ఒక చిరునవ్వు ఇవ్వడం, అలసిపోయినప్పుడు ఆదరించడం, సమస్యల సమయంలో అండగా ఉండడం, ఇవే నిజమైన ప్రేమను బలపరుస్తాయి. విషయాన్ని జాకీ గ్యాబ్ చేసిన అధ్యయనాలు కూడా స్పష్టం చేశాయి. వేలాది మంది జంటలను పరిశీలించినప్పుడు వారు చెప్పిన ఆనందకర క్షణాలు పెద్దవిగా లేవు. చిన్న చిన్న రోజువారీ చర్యలే వారికి ఎక్కువ సంతోషాన్నిచ్చాయి. చివరికి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సోల్మేట్ అనే భావన అందంగా ఉంటుంది, కానీ అది ఒక కల్పన కూడా కావచ్చు. నిజ జీవితంలో ప్రేమ అనేది తయారవుతుంది. అది సమయం, సహనం, అర్థం చేసుకోవడం, పరస్పర గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. మన కోసం ఎక్కడో ఒకరు పుట్టారని ఎదురు చూడటం కంటే మన ముందున్న వ్యక్తితో కలిసి ఒక అందమైన బంధాన్ని నిర్మించడం చాలా గొప్ప విషయం. పరిపూర్ణమైన వ్యక్తి కోసం వెతకడం కంటే అసంపూర్ణమైన ఇద్దరు కలిసి పరిపూర్ణమైన బంధాన్ని నిర్మించడం నిజమైన ప్రేమ.